సో కమింగ్ బ్యాక్ టు జాగ్రఫీ ఆప్షనల్ సార్, మీరు ఏకంలో జాగ్రఫీ ఆప్షనల్ లాంచ్ అయిపోతున్నారు జూన్లో. సో మీరు ఎలా స్ట్రక్చరైజ్ చేశారు, ఎలా డిజైన్ చేశారు ఈ ఆప్షనల్ కోర్స్ని? ఈసారి చాలా బాగా స్ట్రక్చర్డ్గా డిజైన్ చేశాను మ్యామ్. 5 monthsలో వీఆర్ గోయింగ్ టు ఫినిష్ జోగ్రఫీ ఆప్షనల్ సమ్వేర్ అరౌండ్ జూన్ ఎండ్. జూలై 1st స్టార్ట్ చేసుకుంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, బై నవంబర్ ఎండ్ జోగ్రఫీ ఆప్షనల్ ఫినిష్ అయిపోద్ది. ఎవ్రీ వీకెండ్ సేమ్ టెస్ట్లు. మెటీరియల్ అయితే ఆల్రెడీ లాస్ట్ బ్యాక్ ఇచ్చింది, రెడీగా ఉంది మ్యామ్. కొంచెం ఎడిటింగ్ చేయాలి ఒక 10%, దట్ వీఆర్ గోయింగ్ టు డూ. అట్లాగే జోగ్రఫీ ఆప్షనల్ పాత వాళ్ళని కూడా ఇన్సర్ట్ చేస్తూ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాం. వాళ్ళకి కొన్ని ఆస్పెక్ట్స్లో డౌట్లు ఉంటాయి కదా మ్యామ్, వాళ్ళని కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేయబోతున్నాం. దానివల్ల ఫ్రెషర్స్ కూడా ఒక బూస్టింగ్ దొరుకుతుందని. అండ్ ఎవ్రీ డే 7 to 9:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఇమీడియట్లీ ఆఫ్టర్ లక్ష ఈ పర్టికులర్ జోగ్రఫీ ఆప్షనల్ క్లాస్ రన్ అవబోతుంది. అండ్ ఎలాంగ్ విత్ జోగ్రఫీ ఆప్షనల్ రెస్ట్ ఆఫ్ ద ఆప్షనల్స్ కూడా అదే టైం స్టార్ట్ అవబోతుంది. సో మీకు ఏ ఆప్షనల్ అనేది మీ క్యారెక్టర్ మీద డిసైడ్ అయ్యింది. మన దగ్గర అయితే 5 ఆప్షనల్స్ ఉన్నాయి యాజ్ ఎవ్రీ వన్ నో: పిఎస్ఐఆర్, జోగ్రఫీ, సోషాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ. మీరు వచ్చాక మాతో మాట్లాడాక ఒక 1 month టైం తీసుకున్నాక అప్పుడు డిసైడ్ అవుతుంది. మీరు లాస్ట్లో పరిగెత్తి జూన్ లాస్ట్లో వచ్చేసి జోగ్రఫీ, హిస్టరీ అంటే అది సెట్ కాదు మ్యామ్. మీరు 1 month ముందు రండి, మీకు ఏది సెట్ అవుతుంది ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ చదవండి. దాని బేసిస్ మీద డిజైన్ చేసి ఏ ఆప్షనల్ సూటబుల్ ఉంటే ఆప్షనల్ తీసుకుందాం. చెప్పాను కదా మ్యామ్, ఫైనల్లీ మేకింగ్ యూ అన్ ఐఏఎస్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ మేకింగ్ అన్ ఐఏఎస్ విత్ జోగ్రఫీ ఆప్షనల్. అదే మా మెయిన్ ఇంటెన్షన్ అండ్ మోటివ్.